హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 18 తెలుగు. ఇప్పుడు మనం వచ్చాం వడ్లు కొనుగోలు కేంద్రానికి. ఇక్కడ అసలు వడ్లు కొంటున్నారా ఏంటి, రైతులకు అన్ని ఎట్లా వస్తున్నాయి ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఉన్న గ్రామస్తులతో. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరేంటి సార్? ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి. ఏ ఊరు సార్ మీది? జమ్లాపేట్. జమ్లాపేట్. అంటే ఎంత ఎంత పొలం ఉంది సార్ మీకు? నాకు 6 ఎకరాలు ఉంటుంది. ఎన్ని నెలల నుంచి పండిస్తున్నారు పంట? 15 ఏళ్ళే. 15 ఏళ్ళు. కొంటున్నారా వడ్లు? కొంటూరు. అంటే ఇక్కడ దగ్గర పక్కన ఊరు అక్కడ వడ్లు కొనట్లేదు, కుప్పలు పోసి పెట్టుకున్నామని చెప్తున్నారు. మా దాని అయితే కొంటారు, మా సెంటర్ అయితే పోతుందా? అంటే ఎంత ఇంతకు ముందు కన్నా మంచి రేట్తో కొంటున్నారు, తక్కువ రేట్తో కొంటున్నారు? ఎట్లా ఈ రేటు 100 రూపాయలు ఎక్కువనే, 40 రూపాయలు ఎక్కువ. రేటు పెంచి మంచిగా కొంటున్నారు అంటారు మొత్తానికి. రుణమాఫీ అయిందా సార్ మీకు? ఇంకా కాలేదు, ప్రాసెస్ ఉంది. అంటే 2 విడతలు ఆల్రెడీ, ఒక విడత చేసి 2 విడత చేసి ఒక విడతలో కూడా కాలేదా? మాది కూపన్ కార్డు లేక ఇంకా సరే ప్రాసెస్లో కాలేదు. మీకు రైతు బంధు పడుతుందా సార్? ఇప్పుడు లేదు, ఒకసారి పడ్డది, ఇప్పుడు వాళ్ళే కాదు. రైతు బంధు పడతలేదమ్మా? పడతలేదు. రుణమాఫీ అయిందా మీకు? కాలేదు. రుణమాఫీ కూడా కాలేదు, రైతు బంధు కూడా పడతలేదు. అంటే ఇప్పుడు వడ్లు కూడా కొనట్లేదు అంటారు బయట మరి. కానీ రుణమాఫీ కాలే, రైతు బంధం పడలే. రైతు బంధు పడలేదు. ఒక్క విడత కూడా కాలేదు రుణమాఫీ. రేవంత్ రెడ్డి వచ్చిన రైతు బంధు కూడా తీసుకోలేదా? తీసుకోలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక జరాగు ఒక్కసారి కూడా రాలేదా ఎవరు? ఈ పంట రుణమాఫీ అయిందా? ఇప్పుడు వచ్చిన వద్దుగా, ఇప్పుడు అయిందా? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా రుణమాఫీ కాలే మేడం, మాకైతే కాలేదు. మేము 2 లక్షలు ఉంటే ముత్తి అయిందంటే 30,000 కట్టినాము, కాలేదు. చెప్పు ఆయనకు. ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 రైతు బంధు ఇచ్చిండమ్మా, ఇప్పుడు 15,000 ఇస్తా అన్నాడు. ఒక్కసారి కూడా రాలే, ఒక్క పంట కూడా. 2 పంటలు అయిపోతున్నాయి కదా. రాలే. ఒక్క పంటకి ఎన్ని వచ్చినాయి? అవి అన్నీ వచ్చినాయి. మరి అదే ఇప్పుడు ఈయన కేసీఆర్ ఉన్నంతనే వచ్చినాయి ఒక పంటకు. మరి ఈయన 15,000 వేస్తాడు కదా. ఏ మరి మాఫీ కాలేదు. రుణమాఫీ కూడా కాలేదమ్మా మీకు? కొంతమందికి మాకు మాఫీ అయినాయి, 30,000. రుణమాఫీ అయిందా మీకు? ఒక విడత రుణమాఫీ అయింది మీకు? అయింది. మాకైతే కాలేదు. ఒకరికి అయినాయి, ఒకరికి కాలేవు. అట్లా ఒకరికి పడ్డాయి, ఒకరు వాళ్ళే. మాకైతే వాళ్ళేవు, ఇప్పుడు అప్పుడు పడ్డాయి. అంటే ఇప్పుడు మహిళలకి 2,500 కూడా ఇస్తా అన్నారు. పిరి వస్తుంది, బస్ అయితే ఒకటి వచ్చింది, కరెంట్ ఒకటి వచ్చింది, బస్సు వచ్చింది. ఇంకోటి 900 తీసుకుంటుండు, 500 అన్నారు, 400 అకౌంట్ లో పడతాయి అంటారు. కానీ మరి పడుతున్నాయా పడతలేవా తెలియదు. ఇంకా ఇంకొకటి ఇప్పుడు మీకు పొలానికి ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు. అది కూడా అసలు దానికి కూడా ఏం లేదు. పొలానికి ఉచిత విద్యుత్ ఇస్తా అన్నారు. అది కాక అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా, కేసీఆర్ పాలన మంచిగా ఉందా? మంచిగా ఉందో. ఆయన ఇదైంది, మా కడుపు నిండాలి. మా దగ్గర ఏం పెట్టకూరు, కానీ మేము కష్టం చేసుకోవాలి, మా కడుపు నిండాలి. అందరు మమ్మల్ని కొట్టేటోళ్ళే ఊర్రు. ఈ రేవంత్ రెడ్డి వస్తే ఇది ఇస్తాడు, కరువు పని చేసేటోళ్ళకి ఇది ఇస్తా, అది ఇస్తా, ఏది లేదు. సపరేట్గా పని చేసుకోవాలి, మేము బతకాలి. ఆయన కట్టే ఈయన కట్టే, ఈయన కట్టే బెల్లం, ఆయన కట్టే బెల్లం. అంత కష్టం చేస్తే బస్సు కరెంట్ అరే పోయినాడు ముచ్చట, పోయినాడు ముచ్చట. ఒక బస్సు కరెంటే మాఫ్ చేసిండు. కానీ 1500 వేస్తాం. ఆయన గరీబ్ వాళ్ళకి మేము గ్రూప్లో లేవు, మా వేస్తే అయిపోతుందిగా సారు. మీ పేరేంత తాత? మల్లేష్, దొడ్డి మల్లేష్. ఏ ఊరు మీది? మాది రాంపల్లి. ఇక్కడ ఈ రాంపల్లి. రాంపల్లి. ఓకే. అంటే ఎన్ని నెలల నుంచి పంట పండిస్తారు ఇక్కడ మీరు? 6 ఏళ్ళు. 6 ఏళ్ల నుంచి. అంటే ఇంతకు ముందు ఇట్లా గవర్నమెంట్ వచ్చి కళలోనే వడ్లు కొనుక్కొని పోయారు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు, కళలో పరిస్థితి లేదు. మేము నింపుకొస్తే వడ్లు తీసుకొచ్చి నింపుకొని పోవాలన్నట, ఆడికి పోయి వేసి రావాలన్నట, బ్యాంక్ కాడికి పోయి. ఇవన్నీ ఏంది, అప్పుడు లేకుండా ఇట్లా ఈ కాంగ్రెస్ పీరియడ్లో వచ్చింది ఆగమా, మా బతుకులన్నీ ఆగమవుతున్నాయి. అప్పుడు మంచి టీఆర్ఎస్ పీరియడ్లో చాలా మంచి పని చేసిండు. మాకు రైతు బంధు ఇచ్చిండు, అవన్నీ ఇచ్చిండు, అందరికీ ప్రతి ఒక్క రైతుకు సాయం చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎంత చెల్లిపోతే అంత మంచిది. మేమందరం కలిసి కోరుకుంటున్నాం, రైతులు అందరం కలిసి. రైతులు ఈ ఓటేసే బేకార్ అయిపోయింది. మేము
అందుకోసానికే రేవంత్ రెడ్డి ఎంత వెళ్ళిపోతారో అని మేము చూస్తున్నాం. అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు రైతుకి 500 బోనస్ ఇస్తా అంటున్నారు కదా, అదేమైనా వచ్చిందా మీకు? ఏం రాలే మాకు, రైతు బంధు రాలే, ఈ బోనస్ రాలేదు, 2500 ఇస్తామన్నాడు, ఆడవాళ్ళకి అందరికి 2500 ఇస్తాను రాలేదు, ఏం లేదు. అంతే మాటలు బూటకం, బూటకం అంతా బూటకం, బట్టబాజీ, గంత బట్టబాజీ మనిషి ఏ ముఖ్యమంత్రి చూడలే. మేము కూడా అంతమందిని చూస్తున్నాం, కానీ చంద్రబాబుని చూసినాం, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి చూసినా, కానీ ఆయన ముఖ్యమంత్రి మేము చూడలే. అందరు ఇప్పుడు సర్వే చేస్తుండు కదా, అందరు కర్ణాలు కట్ చేయడానికి చేస్తుండ అని ఉన్నది కూడా. ఏమైనా ఉంటే పొలాలు ఉంటాయి కదా, గింత పొలం ఉంటుంది మీకు, గంత ఉన్నది ఎకరా, ఉన్న ఎకరాల్లో కూడా పంట పండి అని కూడా ఈ బాధలు పడుతున్నాం మేము. కానీ ఈ ఉన్న ఎకరా కూడా ఏమైనా ఉంటే కూడా పెన్షన్ లేదు, ఏది లేదు మాకు. అంటే మీకు పెన్షన్ కూడా వస్తలేదా నెలలో? వస్తలేదు. ఎన్ని నెలలు ఎంత పెన్షన్ వచ్చి? 3 నెలలే. అంతమంది కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చింది, 3 నెలలే నాకు రాక. 2016 ఇచ్చిండు, మీ 3 నెలల నుంచి అన్ని బంద్. ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ అవి చేస్తుండగా, ఇంకా అవి చేసినట్టు ఆయనతో రావు, ఇంకా రావు. మనం గెలిపించి బేకార్ అయిపోయింది. మొత్తం టీఆర్ఎస్ గెలిచినందుకు చాలా మంచి పని చేసిండు, మాకు రైతు బంధు ఇచ్చిండు, ప్రతి ఒక్క సాయం చేసిండు మాకు. రైతు బంధు కూడా ఎకరానికి 10,000 ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తున్నారు. అసలు ఒక్కసారి రైతు బంధు వచ్చిందా? రూపాయి కూడా ఇవ్వలే మాకు. కావాలన్నాడు ఫోన్ చేస్తాం, మేము మోడీ ఇచ్చిండు, మాకు మోడీ ఇచ్చిండు, ఫోన్లో పడ్డది 2,000 ఇచ్చిండు, 2,000 మోడీ ఇచ్చిండు 2,000. కానీ ఈయన ఇచ్చింది ఏం లేదు. సర్వే చేసిండు, సర్వే చేసి అన్ని కర్ణాలు కట్ చేయడానికే సర్వే చేస్తుండు. అందరి కర్ణాలు కట్ చేయాలి, ఈ రైతులందరూ కట్ చేయాలి. నీకు గింత ఉందా, గంత ఉందా, గొల్రెన్ను ఉన్నాయి, బాలరెన్ను ఉన్నాయి, నాకు ఉన్నది ఏం లేదు, 2 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులతో బతకాలి మేము. ఆ 2016తో బతుంటివి, ఆ 2016 కూడా బంద్. ఆ పాలు ఇటుకుపోయినాయి. మా బాధలు చెప్తే ఇక బాగుండదు సార్. రుణమాఫీ కూడా ఏమైతలేదా మీకు? ఏం లేదు, చెప్తున్నా. ఇప్పుడు నా ఫోన్లో చూడు, కావాలంటే 2,000 మోడీ కాదు, ఒక్కసారి రుణమాఫీ కాలే ఇప్పటిదాకా? ఒక్కసారి కూడా మాకు రుణమాఫీ కాలే. అంటే 1 విడత 2 విడత చేశారు కదా ఆల్రెడీ, మీకు ఎక్కడ కాలే? ఒకటి కూడా ఎక్కడ కాలే. ఇగో అడుగు మా భార్య కూడా, ఎక్కడ కాలే రుణమాఫీ, లేదు ఏది లేదు. మళ్ళీ చూడు అన్నీ చెప్పుకో తిరుగుతుంది బోగస్. ఆడవాళ్ళకి 2,500 ఇస్తానండి, ఎటువే ఆడవాళ్ళకి ఇవ్వాలిగా. అవును, రుణమాఫీ కాకుండా కానీ ఆడవాళ్ళకి అని ఇవ్వాలిగా. ఆడవాళ్ళకి ఇవ్వలేదు, రుణమాఫీ లేదు. ఇవన్నీ మేము ఎట్లా బతకాలి? ఓటు వేసి కూడా బేకారే మేము. మరోసారి రాడు కథమన్నట్టు అని చరిత్ర క్లోజ్. మీ పేరేంటి? సునీత అండి. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? మాకు 1 ఎకరం. ఉందా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ వడ్లు కొంటలేరు కదా, మీ దగ్గర కొంటున్నారా? మా దగ్గర డైలీ కొంటున్నారు, డైలీ లారీలు వస్తున్నాయి, మేము పడుతుంటే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఐకేపీకి అమ్ముతున్నారా మీరు? అవునండి. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో కొంటలేరంట కదా, ఇక్కడ మా దగ్గర అయితే డైలీ వెళ్తున్నాయా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందా మీకు? కాలేదు, అంటే మాకు రేషన్ కార్డు లేదని మాది ఆపిరు. రేషన్ కార్డు లేదని చెప్పి మీకు రుణమాఫీ ఆపారు. మీకు లోన్ అయితే ఉంది ముందు, కానీ రుణమాఫీ అయితే కాలేదు. ఈ ఏమంటారు, రైతు బంధు పడుతుంది సంవత్సరానికి. అంటే కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు కదా రైతు బంధు. ఇప్పుడు 15,000 ఇస్తా అన్నారు. వచ్చిందా మీకు? ఇప్పుడు సంవత్సరం అవుతుంది, 2 పంటలది రావాలి, 1 పంటదని వచ్చిందా? ఇప్పుడు రాలేదు, ఈ పంటది రాలేదు. పోయిన పంటది వచ్చిందా? వచ్చింది, పోయిన పంట వచ్చింది. ఈ మళ్ళీ 2,500 ఇస్తా అన్నారు ఆడవాళ్ళకి, అవి వచ్చినాయి ఏమైనా? రాలేదండి, అవి రాలేదా? అంటే ఎవరి పాలన మంచిగా ఉంది? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా, కేసీఆర్ పాలన మంచిగా ఉందా? అట్లా అని మేము ఇప్పుడు ఏం చెప్పలేం కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలే. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయితే తను చేసే పనులు, కేటీఆర్ చేసే పనులు, ఈ పనులు డిఫరెంట్ తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము ఇప్పుడే. అంటే ఇప్పుడు ఇచ్చిన అన్ని హామీలు 6 నెలలలోపు చేస్తామన్నారు కదా, అంటే సగం కూడా చేయలేదు. ఫ్రీ బస్ అయితే ఒకటి ఇస్తున్నారు, అది ఫ్రీ బస్ ఇస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు 2,500 ఇస్తా అన్నారు. చదువుకునే ఆడవాళ్ళకి చదువుకునే పిల్లలకి స్కూటీలు అవి ఇస్తా అన్నారు. అవి కానీ రైతు బంధు కానీ రుణమాఫీలు కానీ అన్నీ ఇస్తా అన్నారు కదా, ఏవి జరగట్లేదు కదా.
ఇప్పుడు అంటే అట్లా కూడా మీకు ఏం తెలియట్లేదు ఎవరిది మంచి ప్రభుత్వం అని? అట్లానే ఇప్పుడు మొత్తం వ్యతిరేకత అయితే తీసుకురాలేము. అవును. కానీ తెస్తున్న హామీలలో సగం హామీలు కూడా 1 year అవుతుంది నెరవేరాలి అన్న ఆలోచన అయితే ఒకటి ఉంది. మీ పేరేందమ్మా? కాలమ్మ అంటే ఎన్ని ఇట్లా పంట ఎప్పటి నుంచి పండిస్తారు? 10 ఏళ్ళు అవుతుంది 10 ఏళ్ళ నుంచా? అంటే తెలంగాణనేనా మీది? తెలంగాణనే. ఎవరి పాలన మంచిది? రేవంత్ రెడ్డి పాలన మంచిదా, కేసీఆర్ పాలన మంచిగా ఉందా? కేసీఆర్ది అట్లా ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మంచిగా చేస్తున్నాం రేవంత్ రెడ్డి. అంటే ఎందుకు మంచిగా ఏం చేసి అంటే ఫ్రీ బస్ ఇచ్చింది కదమ్మా. ప్రీవియస్ ఇయ్యంగానే అయిపోయినా 2000 ఇస్తాను అవేటివాయే, తులం బంగారం ఇస్తాను, ₹1,00,000 ఇస్తాను అవేటి. కళ్యాణ లక్ష్మికి మరేవి రాలేవా ఎవరికి? అసలు మీ వాళ్ళకి రాలేవు. అప్పుడు వచ్చినాయి కేసీఆర్ దాంట్లో. కేసీఆర్ అంటే కేసీఆర్ తులం బంగారం ఇస్తాను, అసలు బంగారమే లేదు కేసీఆర్. ₹1,00,000 ₹1,00,000 అయితే ఇచ్చిండుగా. మరి నువ్వు తులం బంగారం ఇస్తాను, ఇంకా ₹1,00,000 ఇస్తాను, ఏవి మరి ఇస్తాడేమో మరి మెల్లగా. ఎప్పుడు ఇస్తాడు? ఏడాది అవుతుంది ఇంకా. ముగ్గురు పిల్లలు, ఒక్కొక్కరికి ముగ్గురు బిడ్డలు. ఎన్నడు ఇస్తాడమ్మ ఇంకా? అంతేనా? ఒకటి ఫ్రీ బస్ పెట్టగానే అయిపోయానా. అంటే ఎంత పొలం ఉన్నదమ్మా మీకు? ఎకరానే ఉంది. ఎకరం ఉందా? రుణమాఫీ ఏమన్నా అయిందా? మేము లోన్ తీసుకోలేదా? రుణమాఫీ లోనే తీసుకోలేదా అసలు? ఈ రైతు బంధు పడుతుందా మీకు? కేసీఆర్ రుణంగా పడ్డాయి, ఇప్పుడు ఏమి లేవు. అంటే ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, మరి 2 పంటలకు రైతు బంధు పడాలి కదా మరి. పల్లె ఇస్తలేడు కదా, ఇయ్యం దేడికైనా పడితే. మరి వడ్లన్నా కొంటురా లేదా మరి? ఇక కొనటోళ్ళు ఏమంటారు, కళ్ళాల మురుగుతున్నాయి ఆడ. అంతేనా? దొడ్డొడ్లు కొంటలేరంట కదా అసలు. ఇక కొంటే లేకుంటే అగ్గోక అమ్ముకుంటున్నాం, ఏం చేస్తాం మరి. అంతేనా? ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఇక్కడ కళ్ళాలలో కూర్చొని? మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.